అంటే మున్సిపల్ మంత్రిగా అయితే అంటే నేను ఒకటి రాజకీయాల్లో మంచి చేసినప్పుడు మనం మంచి చెప్పాలి. మున్సిపల్ గానీ ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ పర్ఫార్మెన్స్ మాత్రం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే, నేను జిహెచ్ఎంసీ పరిధిలో పౌరుడిగా చెప్తున్నా, నేను జర్నలిస్ట్ గా కేసీఆర్ తండ్రి కొడుకును పొగడనట్టు జర్నలిస్ట్ కూడా పొగడకూడదు ఏ రాజకీయ నాయకుడిని. SRDP గానీ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, హైదరాబాద్ రోడ్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, లింక్ రోడ్స్ చాలా లింక్ రోడ్స్ ఏర్పడ్డాయి. దాని ద్వారా ట్రాఫిక్ కంజెషన్ చాలా తగ్గింది. వాళ్ళు బెంగళూరు పోతే మొత్తుకుంటున్నారు. సో హైదరాబాద్ లో ఇన్ని వెహికల్స్ పెరుగుతున్నా సరే ఆ SRDP కింద చేపట్టిన ఫ్లైఓవర్స్ గానీ లింక్ రోడ్స్ గానీ ఇవన్నీ కూడా చాలా సక్సెస్. నానక్రామ్ కూడా, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో ఢిల్లీ నుంచి ముంబై నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు ఇది హైదరాబాదా లేకపోతే ఏది వెస్టర్న్ కంట్రీస్ లో మనం ఉన్నామా అని వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ నార్త్ ఇండియన్స్, ఆంధ్ర పబ్లిక్ కూడా వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ. అంటే మా నార్త్ ఇండియాలో ఎందుకు ఇంత డెవలప్మెంట్ జరగట్లేదు, తర్వాత మా ఆంధ్రాలో ఎందుకు డెవలప్మెంట్ జరగలేదు. ఎందుకంటే ఆంధ్రాలో మనకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఆ విధంగా చేయలేకపోయినారు. అమరావతి అక్కడ జరగలేదు, ఆయన 3 రాజధానులని అది జరగలేదు. సో కంపారిజన్ లో చేసుకుంటే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు హైదరాబాద్ చాలా అద్భుతంగా ఉంది. ఐటీ పరంగా జరిగిన డెవలప్మెంట్, ఐటీ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. ఈ విషయంలో ఖచ్చితంగా అంటే ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ప్రతిదానిలో లూప్ హోల్ వెతకడం కాకుండా మంచి జరిగినప్పుడు మంచి అని కూడా అనాలి. సో ది బెస్ట్ ఎవర్ ఐటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అని చెప్పొచ్చు. నేను ఓడిపోయినప్పుడు కూడా ఆయన పర్సనల్ గా మెసేజ్ పెట్టారు, సరే మీరు ఓడిపోయారు, తప్పులు చేశారు, కానీ బెస్ట్ ఐటీ మినిస్టర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాత్రం మేము మిస్ అవుతున్నాం అని చెప్పాను. అడ్మినిస్ట్రేటివ్ పరంగా అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నారు కేటీఆర్, ఆ విషయంలో నో డౌట్. సరే, ఇంకా ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నప్పుడు మంచి చెడులు రకరకాలు ఉంటాయి, తప్పులు అన్ని 100% కరెక్ట్ చేయరు, 100% చేయరు. బట్ అడ్మినిస్ట్రేటర్ గా మాత్రం ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అంటే తెలంగాణకి కరెక్ట్ సమయంలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ కు మున్సిపాలిటీస్ కి పరంగా కూడా చాలా చాలా వర్క్స్ అయినాయి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి. అండ్ ఒకటి, ఇవాళ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా. సో దట్ క్రెడిట్ గోస్ టు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ మీరు ఎవరు చెప్పుకోలేదు దీన్ని, మీరు ఎక్కడ ప్రచారం చేసుకోలేదు. ఈ రంగారెడ్డి జిల్లా దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా అంటే ఎందుకు అత్యధిక తలసరి ఆదాయం వస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ గా, అంటే మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం అంటే పబ్లిక్ వచ్చి ఇక్కడ ఖర్చు పెడితే అల్టిమేట్ గా రెవెన్యూ మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. సో రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ లో వచ్చిన ఆదాయాన్ని తీసుకుపోయి మనం ఆదిలాబాద్ లో, ములుగులో, ఆసిఫాబాద్ లో, కొమరం నారాయణపేటలో ఇటువంటి జిల్లాల్లో ఖర్చు పెడతాం. సో రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో నెంబర్ 1 అయిందంటే లాస్ట్ 10 years లో, దట్ క్రెడిట్ గోస్ టు కేటీఆర్. అది మీరు ఎందుకు ఆయన కూడా పబ్లిసిటీ చేసుకున్నట్లేరు. ఇవాళ కూడా దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం జిల్లా రంగారెడ్డి జిల్లా, బికాస్ దీస్ ఈ ఇనిషియేటివ్స్ వల్ల బెంగళూరు కంటే కూడా, అంటే బెంగళూరు ది బెస్ట్ అంటారు కదా, దానికంటే కూడా ఎక్కువ తలసరి ఆదాయం ఇక్కడ నుంచి వస్తుంది రంగారెడ్డి జిల్లాలో. ఎస్, ప్రచారం చేయాల్సిన చాలా ఉన్నాయి, చేసుకోలేని. అయితే ఒక్కటేంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అవి. ఎట్ ది సేమ్ టైం అండి, హరీష్ రావు గారు కూడా రూరల్ పీపుల్ ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే, ఒక్కసారి మీరు వేరే ఏది అక్కర్లేదు, లాస్ట్ 2 years లో వైద్య ఆరోగ్య శాఖను ఎంత బాగా హ్యాండిల్ చేసింది అనేది ఒక్కటి ఫోకస్ చేస్తే చాలు. అంతకుముందు 8 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు ఎట్లుండే, ఆ లాస్ట్ 2 years లో ఎన్ని హాస్పిటల్స్, ఎంత డెవలప్మెంట్, అది ఆయన క్రెడిబిలిటీగా మనకు అదొకటి కనబడుతుంది. ఇరిగేషన్ సెక్టర్ లో కూడా ఆయన మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారే అన్ని తానే చేసినా కూడా హరీష్ రావు గారి కాంట్రిబ్యూషన్ కూడా ఇవాళ ప్రజలు డెఫినెట్ గా అభినందిస్తున్నారు. అంటే ఇద్దరికి కూడా ఆ టాలెంట్, ఆ ఎబిలిటీ ఇద్దరికి ఉంది. కాకుంటే ఆయన పోటీ పడడం ఇష్టం లేదు ఆయనకు. ఆయన మనసులో మామయ్య ఉన్నంత వరకు మామయ్య చెప్పిందే నేను వింటాను అనేది స్థిరంగా ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం.